ఒకరోజు నేను నా హస్బెండ్ మీద మా అత్తయ్య మీద గట్టిగా అరిచేశాను. హాయ్, నా పేరు అనూష. ఇప్పటికి నాకు కరెక్ట్గా డెలివరీ అయ్యి 3 months అవుతుంది. ఇది నాకు 3rd డెలివరీ. అంతకుముందు మాకు ఆల్రెడీ ఒక బాబు ఒక పాప ఉన్నారు. బట్ మా హస్బెండ్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో మా జనరేషన్లో వాళ్ళందరికీ 3 పిల్లలు ఉన్నారు. సో మనకు కూడా 3 పిల్లలు ఉంటే బాగుంటుంది అన్నారు. సో మేము కూడా 3rd బేబీకి ప్లాన్ చేసాము. ఆడపిల్ల పుట్టింది. అండ్ మా అత్తయ్య గారు ఏంటంటే మేము ఉండే ఊర్లోనే ఉంటారు, కాకపోతే కొంచెం దూరంగా ఉంటారు. తనకు కావాల్సినప్పుడల్లా ఇంటికి వస్తుంది. నేను జనరల్గా 5th month వద్దాం అనుకున్నాను. బట్ మా హస్బెండ్ ఏంటంటే నేను చేసుకోలేకపోతున్నాను అన్నారు. సో 3rd డెలివరీయే కదా, అది కూడా నార్మల్ డెలివరీయే కదా అని మా అమ్మ నాన్న కూడా నన్ను పంపించేశారు. నేనేంటంటే ఇంట్లో 3 పిల్లల్ని చూసుకోవడానికి కొంచెం అలసిపోయి వంట అప్పుడప్పుడే చేస్తానన్నమాట. మా అత్తయ్య గారు మేముండే ఊర్లోనే ఉంటారు, కానీ తను నాకు ఎప్పుడు ఏ పనికి హెల్ప్ చేయలేదు. నేనే ఇంట్లో పనులన్నీ చేసుకునేదాన్ని. తను అప్పుడప్పుడు వచ్చేది. ఎప్పుడంటే ఓన్లీ తన కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే వచ్చేది. తను లేనప్పుడు తన ఇంటికి వచ్చేది కాదు. ఏదైనా పనికి కూడా హెల్ప్ చేసేది కాదు. ఆ టైంలో కూడా ఇంట్లో కూర్చొని తన కొడుకుతో మాట్లాడేది అంతే. తనేంటంటే ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో రెడీగా ఏది ఉంటే అది తినేసేదన్నమాట. తను అలా తింటున్నా సరే నేను ఏం అనేదాన్ని కాదు, ఎందుకంటే తను తినేది నా పోర్షన్ అనమాట. ఇంట్లో అందరూ తినేసినాక 3 పిల్లల్ని చూసుకొని వాళ్ళని పడుకోబెట్టి తినేసరికి నాకు కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఆ టైంలో అది నా ఫుడ్ అనమాట. నేను కూడా ఎప్పుడు ఏం అనేదాన్ని కాదు. బట్ తను అర్థం చేసుకోవాలి కదా, 3 పిల్లల్ని చూసుకుంటున్నాను, ఒక్క పనికి కూడా హెల్ప్ చేయట్లేదు, ఉన్నది తినేస్తుంది అని. నేను ఆల్రెడీ 2-3 times చెప్పాను, ఇక్కడ నా ఫుడ్ ఉండాలి, ఎవరు తిన్నారంటే నేనే తిన్నాను, చాలా థ్యాంక్ యూ, చాలా బాగుంది అని చెప్పేది. నేను కొంచెం విసుగ్గా పెట్టేదాన్ని మొహం, కానీ తనకి అర్థమయ్యేది. బట్ దాని పెద్ద ఎఫెక్ట్ చూపించినట్టు ఏమీ రియాక్ట్ అయ్యేది కాదు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, అలాగే నేను నా పనులు నేను చేసుకుంటున్నాను. నేను అప్పుడప్పుడు వంట చేస్తాను అన్నాను కదా, నేనేం చేసేదాన్ని అంటే కొంచెం 1 or 2 days ఉంటాయి కదా ఫ్రైస్, అలాంటివి చేసేదాన్ని అనమాట. పిల్లలకి అవైతే కొంచెం స్పాయిల్ అవ్వవు కదా పెట్టినా సరే. సో అవి పెట్టేదాన్ని అనమాట. మీల్ ప్రెప్ చేసేదాన్ని. ఒక 2-3 daysకి ఉండేవన్నమాట అవి. అలా చేసుకునేదాన్ని. సో తనేంటంటే అవి వచ్చిన పోర్షన్ ఉండేది మాత్రం తినేస్తూ ఉండేది. బట్ నేను అదంతా పట్టించుకోలేదు. ఒకరోజు ఏమైందంటే, ఇలా నెక్స్ట్ టైం ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే కింద లింక్ ఉంది, క్లిక్ చేసి చూసేయండి.